రైట్ సింధు, వైసీపీ వాళ్ళు ఈ మధ్య చాలా హాట్ కామెంట్ చేస్తున్నారు. అవేంటో తెలుసా? గతంలో మేము గెలిచినప్పుడు పోన్లే పాపం అని వదిలేసాం, ఈసారి కనుక గెలిస్తే మిమ్మల్ని గ్రామాలు కాదు రాష్ట్రాలే దాటిస్తాం అంటున్నారు. అప్డేట్ ఏంటో చూద్దామా? మొదటిసారి మేము గెలిచినప్పుడు పోనీలే పాపం అని, ఎవరి పాపాన వారే పోతారని వదిలేస్తామని, ఈసారి గెలిచిన తర్వాత ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తామని గురజాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హెచ్చరించారు. ఈసారి కనుక వైసీపీ గెలిస్తే కొన్ని గ్రామాల వారిని రాష్ట్రాలు దాటిస్తామన్నారు. అధికారంలోకి రావడంతోనే కూటమి నేతలను పరిగెత్తించి మరీ దాడులు చేస్తామన్నారు. మాచవరం పర్యటనలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి ఈ రోజు ప్రజలకి వాగ్దానాలు ఇచ్చి మోసాలతో మిగిలిపోయే ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. షూరిటీ మోసం గ్యారెంటీ. ఎలక్షన్ ముందు ఇష్టం వచ్చినట్టు హామీ ఆ రోజే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది అన్ని కానీ హామీలు ఇవి కుదరవు, మళ్ళీ మోసం చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో 2019లో రుణమాఫీ చేస్తానని 5 దఫాలు చేస్తానని 3 దఫాలు చేసి వెళ్ళిపోయాడు. ఇది కూడా అంతే. అంటే నీళ్ళుంటాయి, పంటలు పండిస్తారు, గిట్టుబాటు ధర ఉండదు. పోయిన సంవత్సరం నష్టపోయారు. ఈ సంవత్సరం మళ్ళీ నీళ్ళు వచ్చినాయి, పర్లేదులే పంటలు వేస్తే యూరియా కూడా దొరకట్లా. వాళ్ళ నాయకులే దాని యూరియాని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు. ఇది వాళ్ళు చేస్తున్నారు. వస్తారు, ఎక్కడ పోతారు? మళ్ళీ వస్తారు, అమ్ముకోళ్ళు వస్తారు అనుకుంటున్నారు. ఏదో వెళ్ళగొట్టినోడు ఎరక్కిరాడని. కర్ర పట్టుకుని వచ్చేవాడు రేపు గొడ్డలతో వస్తాడు. పట్టుకునే స్థాయి మీకు లేదు తెలుగుదేశం నాయకులకి. వీధిన పరిగెత్తించి చంపాలి. ఆ రోజున గుర్తు పెట్టుకోండి.